వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ, అలాగే అమర్ రాజా కానీ, ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి అనేక సంస్థలు, ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా? పనికి మాలిన రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి. ఆయన కూడా దావోస్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దిద్దెల శ్రీధర్ బాబు గారు, వారు కూడా దావోస్ లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళంతా చెప్పారు. అసలు ఆ దావోస్ అనే ఎక్కడుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్లా కమిషన్లు కొట్టుకోవాలని చూసారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు. టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీద ఉందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమనంటే అప్పుడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి. కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించారు. అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి, రకరకాల ఎత్తుగాళ్ళు లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది. ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 33,000 ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 64 లక్షల పెన్షన్లు. మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ, ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు భారతదేశం మొత్తంలో కూడా. అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో త్వరలోనే మే జూన్ లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమానికి రేపు జూన్ స్కూళ్లు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్ కి 15,000 రూపాయలు అని చెప్పి పెట్టుకున్నాం. అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా, అలాగే రాష్ట్ర అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసత్య ప్రచారాలని దయచేసి నమ్మొద్దు. ఇవాళన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పద్మభూషణ్ కింద మరి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే మందకృష్ణ మాదిక్ గారికి మన తెలుగు వాళ్ళకి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇలాగే పద్మశ్రీలు కూడా చాలా మందికి ఇచ్చారు. మరి అన్ని రంగాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తున్న దాంట్లో ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుతాను.